హలో ఎవ్రీవాన్, అందరికీ గుడ్ మార్నింగ్. వెల్కమ్ టు సన్‌షైన్ టారో. నేను మీ ప్రియ. సో, ఇవాల్టి మన రీడింగ్ టాపిక్ వచ్చేసి మీ పర్సన్ కరెంట్ ఎనర్జీస్ ఏంటి? ఈ పౌర్ణమికి, అమావాస్యకి ఎనర్జీస్‌లో చేంజెస్ అనేది వస్తాయి కాబట్టి, ఎలాంటి చేంజెస్ వచ్చాయి మీ పర్సన్ ఎనర్జీస్‌లో అనేది ఈరోజు మన వీడియో టాపిక్ అండి. సో, మీలో ఎవరైనా ఫస్ట్ టైం మన ఛానల్‌ని చూస్తుంటే సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కన ఉన్న బెల్ ఐకాన్ యాక్టివేట్ చేయడం వల్ల నేను నెక్స్ట్ టైం ఏ వీడియో అప్లోడ్ చేసినా సరే మీకు టైం టు టైం నోటిఫికేషన్స్ అనేది వస్తాయి. సో దట్ ఏ వీడియో కూడా మిస్ అవ్వకుండా చూడొచ్చు. అండ్ ఇది వచ్చేసి టైమ్లెస్ అండ్ కలెక్టివ్ రీడింగ్ అండి. ఈ రీడింగ్ మీ ముందుకు ఎప్పుడు వస్తే అప్పటి నుంచి ఇది మీకు రెజొనేట్ అవుతుంది. అండ్ మేల్ ఫీమేల్ అనే డిఫరెన్సెస్ ఏం లేదు. ఇక్కడ ఎనర్జీస్ మాత్రమే ఇంపార్టెంట్. మీరు ఎవరి కోసం అనుకొని రీడింగ్ చూస్తున్నారో వాళ్ళ నేమ్ అనేది ఆ పర్సన్ని తలుచుకోండి. వాళ్ళతో ఉన్న మెమరీస్ని గుర్తు చేసుకోండి. అట్లీస్ట్ వాళ్ళ నేమ్ని 3 టైమ్స్ తలుచుకోండి. సో దట్ వాళ్ళ ఎనర్జీస్ అన్నట్టు కనెక్ట్ అవుతాయి మీకు. అండ్ ఈ పర్సన్ ఒకవేళ కాంటాక్ట్లో ఉన్నా, నో కాంటాక్ట్ సిచ్యువేషన్లో ఉన్నా, లేకపోతే ఆన్ అండ్ ఆఫ్ సిచ్యువేషన్స్ చేస్తున్నా సరే, సో ఎవరి కోసమైనా ఈ రీడింగ్ మీరు చూడొచ్చు. అండ్ ఇది వచ్చేసి మ్యారీడ్ వాళ్ళు చూడొచ్చు, అన్మ్యారీడ్ వాళ్ళు చూడొచ్చు, అండ్ రిలేషన్షిప్ వాళ్ళు చూడొచ్చు, అండ్ సమ్ డైవర్స్ సిచ్యువేషన్లో ఉన్న వాళ్ళైనా, సెపరేషన్లో ఉన్న వాళ్ళైనా, వైఫ్ అండ్ హస్బెండ్, సో ఎవరి కోసమైనా చూడొచ్చు. లైక్ గర్ల్ ఫ్రెండ్, బాయ్ ఫ్రెండ్, సమ్ అదర్ ఫ్రెండ్స్ కోసమైనా, సో ఎవరి కోసమైనా ఈ రీడింగ్ మీరు చూడొచ్చు. ఎలాంటి సిచ్యువేషన్లో ఉన్నా ఈ రీడింగ్ చూడొచ్చు. బట్ ఏంటంటే వాళ్ళతో ఉన్న మెమరీస్ అనేది గుర్తు చేసుకోండి. అండ్ ఈ వీడియో లైక్ చేసి మీ ఎనర్జీస్ అనేది కనెక్ట్ చేసుకోండి. లైక్ చేయడం వల్ల ఏంటంటే మీ ఎనర్జీస్ కూడా ఈ వీడియోకి కనెక్ట్ అవుతాయి కాబట్టి మీకు ఇంకొంచెం యాక్యురేట్గా రెసొనేట్ అవ్వడానికి ఛాన్సెస్ ఎక్కువ ఉంటాయి. అండ్ కింద కామెంట్ సెక్షన్లో కూడా ఐ క్లైమ్ దిస్ రీడింగ్ అని మీరు ఏ గాడ్ని అయితే ఇష్టపడతారో, ఏ గాడ్ని అయితే మీరు పూజిస్తారో, నమ్ముతారో ఆ గాడ్ నేమ్ చెప్పి రీడింగ్ని క్లైమ్ చేసుకోండి. ఓకే. అండ్ ఇది వచ్చేసి అన్ని రాష్ట్రాల వాళ్ళు చూడొచ్చండి. అండ్ అన్ని ఏజ్ గ్రూప్స్ వాళ్ళు కూడా ఈ రీడింగ్ చూడొచ్చు. ఈ రీడింగ్ కంప్లీట్గా మీకు రెజొనేట్ అవుతుంది అని నేను చెప్పలేను. ఎంతవరకు రెజొనేట్ అయితే అంతవరకు మాత్రమే తీసుకోండి. బికాజ్ ఇది కలెక్టివ్ రీడింగ్ అండ్ పర్సనల్ రీడింగ్ కాదు కాబట్టి మీరు ఓన్గా డెసిషన్స్ అనేది తీసుకోండి. ఓకే. కార్డ్స్ షఫల్ చేస్తున్నప్పుడు మీ పర్సన్ నేమ్ గుర్తు చేసుకోండి. వాళ్ళతో ఉన్న మెమరీస్ తలుచుకోండి. పాజిటివ్ మాత్రమే ఆలోచించండి, నెగిటివ్ ఆలోచించకండి. మీరు నెగిటివ్ ఆలోచించారంటే ఇక్కడ నెగిటివే వస్తుంది. అండ్ మీకు మీ సిచ్యువేషన్కి తగ్గట్టు, మీ ప్రాబ్లంకి తగ్గట్టు, మీ నేమ్ పైన, మీ పర్సన్ నేమ్ పైన వాళ్ళ ఆలోచనలు ఏంటి, వాళ్ళ థాట్స్ ఏంటి, అసలు రీయూనియన్ చేసుకోవాలని అనుకుంటున్నారా లేదా, వాళ్ళ నెక్స్ట్ యాక్షన్ ఏంటి, అండ్ మ్యారేజ్ రిలేటెడ్ కానీ, అండ్ బిజినెస్ కోసం కానీ, అండ్ ఫర్దర్గా ఎలా ఉంటుంది, మీ ఫ్యూచర్ ఏంటి. సో ఇలా మీ ప్రాబ్లంకి తగ్గట్టు, మీ సిచ్యువేషన్కి తగ్గట్టు ఈ పర్సన్ మళ్ళీ నాతో మాట్లాడతారా, మళ్ళీ నన్ను కాంటాక్ట్ చేస్తారా, లేకపోతే నేనే ఇనిషియేట్ చేయాలా, ఏంటి సిచ్యువేషన్, లేకపోతే థర్డ్ పార్టీ సిచ్యువేషన్ ఉందా మీకు మీ పర్సన్కి మధ్య. సో అలా కూడా మీరు అడగవచ్చు. అండ్ పర్సనల్ రీడింగ్స్ అనేది ఫ్రీ కాదండి, డెఫినెట్లీ ఛార్జబుల్. అమౌంట్ పే చేసి రీడింగ్స్ తీసుకునే ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు మాత్రమే పర్సనల్ రీడింగ్ అయితే కాంటాక్ట్ చేయండి. అండ్ వాళ్ళ మైండ్ సెట్ ఎలా ఉంది మీ విషయంలో, జెన్యున్గా ఉంటున్నారా లేదా, లవ్ ఉందా లేదా ఎట్ ప్రెజెంట్ మీ మీద, ఎందుకు ఇలా బిహేవ్ చేస్తున్నారు. సో ఇలా మీకు డీటెయిల్గా పర్సనల్ రీడింగ్స్ తీసుకునే ఇంట్రెస్ట్ ఉంటే స్క్రీన్ మీద కనిపించిన వాట్సాప్ నెంబర్కి అయితే మెసేజ్ చేయండి. ఓకే. ఎనర్జీస్ కనెక్ట్ అవ్వడానికి కార్డ్స్ షఫల్ చేస్తామండి. మీరు కూడా కార్డ్స్ షఫల్ చేసేటప్పుడు, ఇంట్రొడక్షన్ స్కిప్ చెప్పేటప్పుడు మీరు స్కిప్ చేసేసి డైరెక్ట్గా వీడియో దగ్గరికి వెళ్ళిపోతే మీ ఎనర్జీస్ అనేది కనెక్ట్ అవ్వదు.
యూనివర్స్, ఏంజల్స్, ఎట్ ప్రెసెంట్ మా వ్యూవర్స్ ఎనర్జీస్లో ఎలాంటి చేంజెస్ వచ్చాయి ఈ పౌర్ణమి తర్వాత? క్లారిటీ ఇవ్వండి యూనివర్స్. వీడియో ఎక్కడా స్కిప్ చేయకుండా చూడండి. అండ్ నేను ఒక్కొక్క కార్డుకి నేను క్లారిఫై కూడా చేసి చెప్తాను. ప్లీజ్ డోంట్ స్కిప్ వీడియో. It was difficult to get over you. Finally, I found someone better. I was immature at that time. It was a difficult decision. I dreamed about you last night. I lost a special relationship. In the end, our love matters. I treated you badly. I'm sorry. It's just hard to forget the past so fast. I don't know how to fix my broken heart. It took me long to realize your worth. Okay. I was selfish. సో ఇంకొకరెవరో ఉన్నారు తన లైఫ్లో, ఇంకొకరికి ఎవరో ఉన్నారు అని చెప్పేసి ఈ పర్సన్ ఏంటంటే ఓవరాల్గా నేను ఇక్కడ ఒకసారి ఎక్స్ప్లెయిన్ చేసేస్తాను. అండ్ దాని తర్వాత నేను క్లారిఫై చేస్తూ మాట్లాడతాను. ఈ పర్సన్ చాలా సెల్ఫిష్ పర్సన్ అంట. అంటే మిమ్మల్ని కాదని ఈ పర్సన్ ఇంకొకరిని చూస్ చేసుకున్నారు. వాళ్ళకి మైండ్ లేదా లేకపోతే సెల్ఫిష్నెస్తోనా అనేది చూద్దాము. కానీ చాలా డిఫికల్ట్ డెసిషన్ అయితే తీసుకున్నారు. మిమ్మల్ని వద్దని, మిమ్మల్ని కాదని పక్కన పెట్టేసి ఫ్యామిలీని చూస్ చేసుకోవడమా, ఇంకా అదర్ రొమాంటిక్ థర్డ్ పార్టీని చూస్ చేసుకోవడమా, వాళ్ళు తెలిసి తెలియక ఆ టైంలో అలాంటి డెసిషన్ తీసుకున్నారు అని ఇప్పుడు పశ్చాత్తాపం పడుతున్నారు. బట్ మీ గురించి నేను నైట్ డ్రీమ్స్ కూడా వచ్చాయి. బట్ మీ పర్సన్ మీతో ఉన్న రిలేషన్షిప్ చాలా స్పెషల్ అనుకుంటున్నారు. చాలా చాలా స్పెషల్ అనుకుంటున్నారు. మీతో ఉన్న రిలేషన్షిప్ కానీ, మీతో ఉన్న బాండింగ్ కానీ, మీతో ఉన్న ఆ లవ్ కానీ ఇది ఇంకెవరితోనూ రాదు అనే విషయం ఈ పర్సన్ మిమ్మల్ని దూరం చేసుకున్న తర్వాత కానీ, మీకు దూరంగా ఉంటున్న తర్వాత కానీ ఈ పర్సన్కి అర్థం కాలేదు. చివరికి నేను నీ నుంచి ఎంత దూరం వెళ్ళినా మన ప్రేమ అనేది నాకు ఇంపార్టెంట్ అని అంటున్నారు. ఇప్పుడు చూడండి, ఐ ట్రీటెడ్ యూ బ్యాడ్లీ, ఐఎమ్ సారీ. నేను నిన్ను చాలా బ్యాడ్గా ట్రీట్ చేశాను. నేను నిన్ను నీకు ఇవ్వాల్సినంత ఇంపార్టెన్స్ ఇవ్వలేదు, నెగ్లెక్ట్ చేశాను, పట్టించుకోలేదు, ప్రేమ చూపించలేదు, ఇన్సల్ట్ చేశాను, బాధ పెట్టాను, హర్ట్ చేశాను. ఎన్ని చెయ్యాలో, ఎంత నిన్ను హర్ట్ చేయాలో, ఎంత నిన్ను బాధ పెట్టాలో అంతా పెట్టాను. దానికి నేను నిజంగా సారీ చెప్పాలనుకుంటున్నాను. ఐఎమ్ సారీ అంటున్నారు. ఇట్స్ జస్ట్ హార్డ్ టు ఫర్గెట్ ద పాస్ట్ సో ఫాస్ట్. గతంలో జరిగినవన్నీ నువ్వు మర్చిపోవడం చాలా కష్టమే, అండ్ నేను కూడా ఇవన్నీ మర్చిపోవడం చాలా కష్టమే అంటున్నారు. తన హార్ట్ బ్రేక్ అయిందంట. తన మనసు విరిగిపోయింది, చాలా హర్ట్ అయింది. అది ఎలా మళ్ళీ ముందులాగా అతికించాలో అది తనకే అర్థం కావట్లేదు. ఇట్ టుక్ మీ లాంగ్ టు రియలైజ్ యువర్ వర్త్. నీ విలువ ఏంటో, నీ
ప్రయారిటీ ఏంటో, నీ స్థానం ఏంటో తెలుసుకోవడానికి నాకు ఇంతకాలం పట్టింది అంటున్నారు మీ పర్సన్. ఇట్ వాస్ డిఫికల్ట్ టు గెట్ ఓవర్ యూ. ఫైనల్లీ ఐ ఫౌండ్ సమ్వన్ బెటర్. సో మేబీ మీకు ఈ పర్సన్కి మధ్య కమిట్మెంట్ ఇష్యూస్ ఏదైనా వచ్చి ఉండొచ్చు. మా కమిట్మెంట్ వాంట్స్ ఎనర్జీ అంటే మేబీ కమిట్మెంట్ ఇష్యూస్ అయ్యి ఉండొచ్చు, లేకపోతే జాబ్ ఇష్యూ అయి ఉండొచ్చు, అండ్ ఫ్యామిలీ ఇష్యూ అయినా అయి ఉండొచ్చు మీకు మీ పర్సన్కి మధ్య. చూడండి, ఈ పర్సన్కి నాకు తెలిసి థర్డ్ పార్టీ, మీకు మీ పర్సన్కి మధ్య థర్డ్ పార్టీ ఎవరో ఉన్నారు. అది మేబీ వాళ్ళ హస్బెండ్ కానీ, వాళ్ళ వైఫ్ కానీ, లేకపోతే అదర్ రొమాంటిక్ థర్డ్ పార్టీ కానీ, ఇంకెవరితోనో ఈ వీళ్ళకి మ్యారేజ్ ఫిక్స్ అయ్యి ఉండొచ్చు, ఇంకెవరితోనో వీళ్ళకి కమిట్మెంట్ ఇచ్చి ఉండొచ్చు. మేబీ ఫ్యామిలీ ప్రెషర్ వల్ల ఇంకెవరినో పెళ్లి చేసుకోవడం వరకు వీళ్ళ రిలేషన్ వెళ్ళి ఉండొచ్చు. నాకు ఇక్కడ అదే ఎనర్జీస్ కనిపిస్తున్నాయి కాబట్టి అదే చెప్తున్నాను. అందరికీ రిజనేట్ అవ్వచ్చు, అవ్వకపోవచ్చు. మీ సిచ్యువేషన్ని బట్టి మీరు తీసుకోండి. ఓకే, మీ సినారియోని బట్టి, మీ సిచ్యువేషన్ని బట్టి తీసుకోండి. ఇట్ వాస్ డిఫికల్ట్ టు గెట్ ఓవర్ యూ. ఫైనల్లీ ఐ ఫౌండ్ సమ్వన్ బెటర్. ఎందుకు ఇలా అన్నారు అంటే, ఇంట్లో వాళ్ళ ప్రెషర్ వల్ల మేబీ వీళ్ళు ఇంకొక దగ్గర కమిటెడ్ అయ్యి ఉండొచ్చు, లేకపోతే వీళ్ళే ఇంకొకరిని ఇష్టపడి వాళ్ళతో పెళ్లి చేసుకుంటూ మిమ్మల్ని పక్కన పెట్టచ్చు. ఇలాంటి సిచ్యువేషన్ కూడా కనిపిస్తుంది. సిచ్యువేషన్ వీళ్ళ చేతిలో లేదు, మీకు కమిట్మెంట్ ఇవ్వలేను అని చెప్పేసి వేరే వాళ్ళతో ఈ పర్సన్ ఉన్నారు. అది మీకు తెలిసి ఉండొచ్చు, కొంతమందికి తెలిసి ఉండొచ్చు, ఇంకొంతమందికి తెలియకపోయి కూడా ఉండుండొచ్చు. ఇట్ వాజ్ డిఫికల్ట్ ఓవర్ యూ. ఇంకెవరో దొరికారు, ఇంకెవరినో ఇష్టపడ్డాను అని చెప్పేసి పాస్ట్లో ఏంటంటే మిమ్మల్ని పక్కన పెట్టేసి, రీసెంట్ పాస్ట్లో అంటే మరీ ఎక్కువ పాస్ట్లో కాదు, రీసెంట్ పాస్ట్లో మిమ్మల్ని పక్కన పెట్టేసి వాళ్ళతో ఉన్నారు ఈ పర్సన్. ఐ వాజ్ ఇమ్మెచ్యూర్ ఎట్ దట్ టైమ్. ఎందుకు? వీళ్ళ మీద చాలా ప్రెషర్ ఉంది, చాలా బర్డెన్ ఉంది, చాలా స్ట్రెస్లో ఉన్నారు. వాళ్ళు ఆ డెసిషన్ తీసుకోక తప్పలేదు. ఐ వాజ్ ఇన్మెచ్యూర్ ఎట్ ద టైమ్. ఎలాంటి డెసిషన్ తీసుకోవాలో, ఏది కరెక్టో ఏది రాంగో తెలియని సిచ్యువేషన్లో వాళ్ళు అలా డెసిషన్ తీసుకోవాల్సి, వాళ్ళు అలా మిమ్మల్ని వదిలేసి వేరే వాళ్ళని చూస్ చేసుకొని మేబీ ఫ్యామిలీ కోసమైనా ఉండొచ్చు, లేకపోతే సొసైటీ ఇష్యూస్ కోసమైనా ఉండొచ్చు, లేకపోతే జాబ్ కోసమైనా అయి ఉండొచ్చు. ఆ టైంలో ఈ పర్సన్ ఇన్మెచ్యూర్ వల్ల, తెలియకపోవడం తనం వల్ల వీళ్ళు ఇలా చేశారు. బికాస్ ఈ పర్సన్కి మేబీ వీళ్ళ ఫ్యామిలీ ఇన్ఫ్లుయెన్స్ చేసి ఉండొచ్చు. సో ఎవరో లేడీ ఇన్ఫ్లుయెన్స్ అయితే చేశారు వీళ్ళు. మేబీ వాళ్ళ మదర్ కావచ్చు, వాళ్ళ సిస్టర్ కావచ్చు, లేకపోతే వాళ్ళ వైఫ్ అయినా ఉండొచ్చు. సో ఒక్కొక్కళ్ళ సిచ్యువేషన్, ఒక్కొక్కళ్ళ సినారియో ఒక్కొక్కలా ఉంటుంది కాబట్టి ఏది సింక్ అయితే మీరు అది తీసుకోండి. వీళ్ళని ఆలోచించుకోనివ్వకుండా, టోటల్గా ఆలోచించి డెసిషన్ తీసుకోనివ్వకుండా వీళ్ళపైన ప్రెషర్ పెట్టేసి, వీళ్ళని స్ట్రెస్ చేసేసి, డెసిషన్ తీసుకుంటావా లేదా అన్నట్టుగా మాట్లాడి వీళ్ళని ఒప్పించి ఈ పర్సన్ ఏంటంటే మీ నుంచి ఈ పర్సన్ని దూరం చేశారు. ఇన్మెచ్యూర్ వల్ల, ఏమీ చేయలేని సిచ్యువేషన్ వల్ల, ఫ్యామిలీ ప్రెషర్ వల్ల, లేకపోతే బర్డెన్స్ వల్ల వీళ్ళు మిమ్మల్ని దూరం చేసుకోవాల్సి వచ్చింది. బికాస్ వీళ్ళకంత క్లారిటీగా ఆలోచించుకునేంత టైం కూడా ఇవ్వలేదు ఆ పర్సన్. ఇట్ వాజ్ ఎ డిఫికల్ట్ డెసిషన్. అందుకే వాళ్ళు అంటున్నారు ఇది చాలా డిఫికల్ట్ డెసిషన్ అని. సో పేజ్ ఆఫ్ వాండ్స్ చెప్పారు కదా, వాళ్ళు ఆల్రెడీ ఇన్మెచ్యూర్.
ఎవరు కావాలి, ఎవరు అక్కర్లేదు, ఎవరు మనవాళ్ళో, ఎవరు పరాయి వాళ్ళో తెలియక కోపంలో, ఫ్రస్ట్రేషన్‌లో, తొందరపాటుతనంలో కష్టమైన నిర్ణయం తీసేసుకున్నారు. వాళ్ళ లైఫ్‌ని వాళ్ళే ఛాలెంజెస్ అనేది వాళ్ళే ఫేస్ చేస్తున్నారు ఎట్ ప్రెజెంట్. వాళ్ళు తీసుకున్న కఠినమైన నిర్ణయానికి, కష్టమైన నిర్ణయానికి వాళ్ళే ఛాలెంజెస్ అనేది ఫేస్ చేస్తున్నారు ప్రతిరోజు. అండ్ ఇక్కడ చూడండి పేజ్ ఆఫ్ వాండ్స్. ఇప్పుడు వాళ్ళు మేబీ మీరు కాల్ చేస్తున్నా మాట్లాడకపోయుండొచ్చు. మీరు మెసేజ్ చేసినా చూసి ఆన్సర్ చేయకపోవడం కావచ్చు. బికాజ్ ఇప్పుడు వాళ్ళు చేసిన దానికి వాళ్ళు స్ట్రెస్ అవుతున్నారు. వాళ్ళ లైఫ్‌లో వాళ్ళు హ్యాపీగా లేరు. మిమ్మల్ని కాదని మిమ్మల్ని పక్కన పెట్టేసి వాళ్ళు హ్యాపీగా ఉన్నారు అని మీరు అనుకోకండి. వాళ్ళు చాలా బర్డెన్, చాలా స్ట్రెస్ అనేది ఫీల్ అవుతున్నారు. అండ్ ఇప్పుడు ఇంత డిఫికల్ట్ డెసిషన్ మిమ్మల్ని వదిలేసి వేరే వాళ్ళని చూస్ చేసుకోవడం కానీ, మీకు దూరంగా ఉండడం అలాంటి డెసిషన్ తీసుకున్న తర్వాత ఇప్పుడు మీకు ఏం ఆన్సర్ చెయ్యాలో కూడా వీళ్ళకి అర్థం కావట్లేదు. ఎలా ఆన్సర్ చెప్పుకోవాలి, ఎలా సంజాయిషీ ఇచ్చుకోవాలి కూడా ఈ పర్సన్‌కి అర్థం కావట్లేదు. అందుకే చూసి సైలెంట్‌గా ఉండడం కానీ, కాల్ చేసినా కానీ, మెసేజ్ చేసినా కానీ మేబీ రెస్పాన్స్ ఇవ్వలేకపోవడం కానీ, లేకపోతే లేట్‌గా రెస్పాన్స్ ఇవ్వడం కానీ, హా! ఓకే. అచ్చా! హాయ్! బాయ్! ఇట్లా అనమాట. ఒకవేళ మాట్లాడుతున్నా కూడా అంటే మనసు విప్పి ఓపెన్‌గా, ప్రేమగా అట్లా మాట్లాడట్లేదు. బికాజ్ వాళ్ళు తీసుకున్న డెసిషన్ చాలా కష్టమైనది. మిమ్మల్ని చాలా కష్టపెడుతుంది. మిమ్మల్ని చాలా బాధ పెడుతుంది. మిమ్మల్ని ఫేస్ చేసే ధైర్యం ఇప్పుడు వీళ్ళకి లేదు. అందుకనే ఏంటి వాళ్ళ ఎమోషన్స్ అనేది హైడ్ చేసుకుంటున్నారు. లిటరల్లీ ఈ పర్సన్ మీతో చాలా లాయల్‌గా, చాలా జెన్యూన్‌గా ఉన్నారు. కానీ కొన్ని సిట్యుయేషన్స్ వల్ల ఏంటంటే వాళ్ళు డైవర్షన్ తీసుకోవాల్సొచ్చింది. త్రూ సర్కమ్‌స్టాన్సెస్ పరిస్థితులను బట్టి వాళ్ళు ఏంటంటే కొంచెం డైవర్షన్ తీసుకోవాల్సొచ్చింది. అందుకే ఏంటంటే వీళ్ళు వాళ్ళ ఎమోషన్స్ అనేది మీకు చూపించట్లేదు. వాళ్ళు మిమ్మల్ని ఎంత కావాలనుకుంటున్నారు, మిమ్మల్ని ఎంత ఇష్టపడుతున్నారు. ఇప్పుడు చెప్పినా ఉపయోగం ఏముంది? ఇప్పుడు మాట్లాడినా యూజ్ ఏముంది? అనవసరంగా మనం వాళ్ళకి హోప్స్ ఇచ్చిన వాళ్ళవుతాము అన్న టైప్‌లో ఉన్నాయి వీళ్ళ ఎనర్జీస్. I dreamed about you last night. సో ఈ పర్సన్ మీ గురించి నేను నైట్ డ్రీమ్‌లో కలలో కనిపించారంట మీరు ఈ పర్సన్‌కి. ఎలా కనిపించారు? తన నుంచి మీరు కూడా దూరం అయిపోతున్నట్టు కనిపించారంట. దూరం వెళ్ళిపోతున్నట్టు, మీ ఇద్దరి మధ్య గ్యాప్ పెరిగినట్టు అట్లా కనిపించారంట. బికాజ్ ఇప్పుడు మిమ్మల్ని ఆపే కెపాసిటీ కూడా వీళ్ళకి లేదు. వద్దు నా దగ్గర ఉండు అనే ఆ హక్కు కూడా వీళ్ళు కోల్పోయారు. బికాజ్ వీళ్ళేంటి ఇక్కడ చూడండి, సమ్ అదర్ సిచ్యువేషన్‌లో వీళ్ళు ఇరుక్కుపోయారు. సమ్ అదర్ సినారియోస్‌లో వీళ్ళు ఉండిపోయారు. ఇప్పుడు వీళ్ళకి ఎలా కనిపిస్తున్నారంటే వీళ్ళు మీకేమిచ్చారు? ఇక్కడ కప్స్ ఉన్నాయి. ఇక్కడ ఎమోషన్స్ ఉన్నాయి. కానీ ఆ ఎమోషన్స్ మీకు ఎప్పుడూ ఈ పర్సన్ చూపించలేదు. మీరు ఒక రిలేషన్‌షిప్ అన్న తర్వాత ఒక పర్సన్ నుంచి మినిమమ్‌గా ప్రేమ, ఎఫెక్షను, టైము, కాసేపు మంచిగా మాట్లాడడము, ఎమోషన్స్ షేర్ చేసుకోవడము, కొంచెం రొమాంటిక్‌గా ఉండడము, అన్ని సిట్యుయేషన్స్‌లో తోడుగా ఉండడము, నేనున్నాను అనే సపోర్ట్ ఇవ్వడం, అట్లాంటివి మీరు ఈ కామన్ థింగ్స్ కూడా ఈ పర్సన్ మీకు ఇవ్వలేదు. మినిమమ్ థింగ్స్ కూడా ఈ పర్సన్ మీకు ప్రొవైడ్ చేయలేదు. ఆ ప్రొవైడ్ చేయకపోవడంతో ఇక్కడ చూడండి అంతా ఖాళీ. ఏం లేదు. కప్‌లో ఏం లేదు. ప్రేమ లేదు. ఎమోషన్ లేదు. ఏం లేదు. మీరు ఎన్ని సార్లు అడిగినా కూడా ఈ పర్సన్ ఏమీ ఇచ్చేవాళ్ళు కాదు. చూపించేవాళ్ళు కాదు. నేను ఇవ్వలేదు కదా! అందుకే తను కూడా నన్ను వదిలేసి దూరం వెళ్ళిపోతున్నారు అని కలగన్నారు.
సో, ఎవరికైనా మినిమమ్ థింగ్స్ కూడా ఇవ్వకపోతే మీరు ఓకే. మీరు చాలా అడ్జస్ట్ అయ్యారు ఈ పర్సన్ విషయంలో. చాలా కన్విన్స్ అయ్యారు. చాలా అడ్జస్ట్ అయ్యారు. అంటే మీరు ఇష్టపడ్డారు కాబట్టి, మీరు ఈ పర్సన్‌ని కావాలని కోరుకున్నారు కాబట్టి, మేబీ అలానేమో ఇప్పుడు కాకపోతే ఇంకొకసారి ఏమన్నా లవ్ చూపిస్తారులే అని చెప్పేసి మీరేంటంటే అడ్జస్ట్ అయ్యేవాళ్ళు. కానీ ఈ పర్సన్ మాత్రం ఏమి రిటర్న్‌లో మీకు ఇచ్చేవాళ్ళు కాదు. సో, దానివల్ల ఇంత చేసినా, ఇంత చేసినా నా ప్రేమకి ఎలాంటి వాల్యూ లేదు. నన్నసలు చూడను కూడా చూడట్లేదు. పట్టించుకొని కూడా పట్టించుకోవట్లేదు. ఎందుకు నేనిక్కడ ఉండాలి అని చెప్పేసి మీరు కూడా కోపంతో, బాధతో రిటర్న్ అయిపోతున్నారు అని మీ పర్సన్ కలగంటున్నారు. క్వీన్ ఆఫ్ కప్స్ చూడండి, బాటమ్ ఆఫ్ ద డెక్ ఎనర్జీ. ఇంత ప్రేమించినా, ఇంత ఎఫెక్షన్ చూపించినా సరే, మీరెంత ప్రేమించినా, ఎంత ఎఫెక్షన్ చూపించినా రిటర్న్‌లో ఈ పర్సన్ నుంచి ఏమీ రాలేదు కాబట్టి సారీ, బాధతో, సాడ్‌తో మీరు తన నుంచి దూరం అయిపోతున్నారు అని కలగన్నారు. ఐ లాస్ట్ ఏ స్పెషల్ రిలేషన్‌షిప్. సో, చూడండి, తను ధైర్యం చేయకపోవడం వల్లే, తను డేర్ చేయకపోవడం వల్లే, తన దగ్గర తనే ఇంకొకళ్ళ కంట్రోల్‌లో ఉన్నారు. అందుకే మీ రిలేషన్‌ని వదులుకున్నారు అని ఈ పర్సన్ అనుకుంటున్నారు. తను స్ట్రెంగ్త్ చేసుంటే, ధైర్యం చేసుంటే, కరేజ్ చేసుంటే, లేకపోతే తన వాళ్ళని ఒప్పించుంటే, ఇంకొంచెం ఏమన్నా ఎఫర్ట్స్ పెట్టుంటే మీ రిలేషన్‌ని కాపాడుకునేవాళ్ళు. తను కరేజ్ చేయకపోవడం వల్లే మీకు మీ పర్సన్‌కి మధ్య ఉన్న ఈ స్పెషల్ రిలేషన్‌షిప్, ఈ స్పెషల్ బాండింగ్ అనేది దూరం అయిపోయింది అని మీ పర్సన్ ఫీల్ అవుతున్నారు. బికాజ్ ఈ పర్సన్‌లో వాళ్ళ పేరెంట్స్‌ని ఒప్పించే స్ట్రెంగ్త్ లేదు, కరేజ్ లేదు. అది మేల్ అవ్వచ్చు, ఫీమేల్ అవ్వచ్చు. ఫ్యామిలీకి ఈ పర్సన్ ఎక్కువ భయపడుతున్నారు. వాళ్ళు ఏం చెప్తే అది వింటున్నారు. వాళ్ళ మాట వినడం వల్లే మీకు ఈ పర్సన్ దూరం అవ్వాల్సొచ్చింది. మీ రిలేషన్‌షిప్ ఎండ్ చేయాల్సొచ్చింది. ఐ లాస్ట్ ఎ స్పెషల్ రిలేషన్‌షిప్. తన ధైర్యం లేకపోవడం వల్లే. ఇక్కడ చూడండి, డ్రీమ్‌లో కూడా మీరు వాకౌట్ అవుతూ కనిపిస్తున్నారు కదా మీ పర్సన్‌కి. అందుకే ఈ పర్సన్ ఒక స్పెషల్ రిలేషన్‌షిప్‌ని, ఒక స్పెషల్ పర్సన్‌ని, ఒక నా స్ట్రెంగ్త్, నా ధైర్యం లేకపోవడం వల్లే, నేను ధైర్యం చేయకపోవడం వల్లే నా లైఫ్‌లోనూ హ్యాపీగా లేదు, వాళ్ళని హ్యాపీగా లేకుండా చేశానని ఫీల్ అవుతున్నారు. In the end, our love matters. In the end, our love matters. Knight of Cups. ఈ పర్సన్ మళ్ళీ మీకు వచ్చి తన లవ్ ఆఫర్ చెయ్యాలి అనిపిస్తుంది మీకు. చివరికి మన ప్రేమే ఇంపార్టెంట్. ఈ పర్సన్ ఎక్కడికి వెళ్ళినా మళ్ళీ తిరిగి మీ దగ్గరికే రావాలి అనుకుంటున్నారు. మేబీ బ్యాక్ అయినా మీ పర్సన్ మళ్ళీ మీ వైపు రావాలనుకుంటున్నారు. వస్తారు కూడా ఫ్యూచర్లో. నైట్ ఆఫ్ కప్స్. వాళ్ళ ఎమోషన్స్ మళ్ళీ మీ దగ్గరకు వచ్చి మీతో షేర్ చేయాలి అనుకుంటున్నారు. చివరికి మన ప్రేమే ముఖ్యం అంటున్నారు. సో, ఏ పర్సన్ అయితే అసలు మీ వైపు చూడకుండా, మిమ్మల్ని చూడకుండా, మీ ప్రేమని పట్టించుకోకుండా రిజెక్ట్ చేస్తూ, మిమ్మల్ని దూరం పెడుతూ వచ్చారో, అదే పర్సన్ ఇప్పుడు మీరు లేకుండా సాడ్‌గా ఉంటున్నారు. మీరు లేకుండా
హ్యాపీగా లేరు, మిమ్మల్ని మిస్ అయిపోయాను అనే ఫీలింగ్ వీళ్ళలో ఉంది కాబట్టి నైట్ ఆఫ్ కప్స్. మళ్ళీ ఈ పర్సన్ మీ లైఫ్‌లోకి రావాలి అనుకుంటున్నారు. మీకు ప్రపోజ్ చేయాలనుకుంటున్నారు. మీరు మీకు తనకి కరెక్ట్ అని ఈ పర్సన్ ఫీల్ అవుతున్నారు. మీరే తనకి కరెక్ట్ పార్ట్నరు. సో, మీ దగ్గర మాత్రమే తనకి ఆ కంఫర్ట్‌నెస్, ఆ కూల్‌నెస్, ఆ ప్రేమ అనేది వాళ్ళకి మీ దగ్గరే దక్కుతుంది అని తెలుసుకొని మళ్ళీ ఫ్యూచర్‌లో మీ లైఫ్‌లోకి ఈ పర్సన్ రావాలి అనుకుంటున్నారు. ఐ ట్రీటెడ్ యూ బ్యాడ్‌లీ. ఐయామ్ సారీ. సో, మేబీ ఈ పర్సన్ తన ఎమోషన్స్ అనేది కంట్రోల్ చేసుకోవడం కానీ, మిమ్మల్ని దూరం పెట్టడం కానీ, ఒకవేళ మిమ్మల్ని బ్లాక్ చేసుంటే మిమ్మల్ని బ్లాక్ చేసినందుకు సారీ చెప్పడం కానీ, ఇలాంటివన్నీ చేయాలనుకుంటున్నారు. ఐ ట్రీటెడ్ యూ బ్యాడ్‌లీ అంటే మిమ్మల్ని బ్లాక్ చేయడము, అన్‌బ్లాక్ చేయడము, లేకపోతే కంప్లీట్‌గా బ్లాక్ చేయడము, నో కాంటాక్ట్ సిట్యుయేషన్‌లో పెట్టడము. సో, ఇట్లాంటివన్నీ చేశారు ఈ పర్సన్. తను చేసిన దానికి మీకొచ్చి సారీ చెప్పాలి అని కూడా అనుకుంటున్నారు. మిమ్మల్ని బాధ పెట్టినందుకు, మీకు సరిగ్గా మెసేజెస్‌కి రిప్లై ఇవ్వనందుకు, మీకు టైం ఇవ్వనందుకు, ఈక్వల్ గివ్ అండ్ టేక్ ఇవ్వనందుకు, మీకు ఏమీ ఈ రిలేషన్ నుంచి తన నుంచి మీకు ఏమీ దక్కనందుకు, దానికి ఈ పర్సన్ మీకు సారీ చెప్పాలి అనుకుంటున్నారు. ప్రాక్టికల్‌గా మీతో ఈ రిలేషన్‌షిప్ ముందుకు తీసుకెళ్ళాలని అయితే అనుకుంటున్నారు. ఇట్స్ జస్ట్ హార్డ్ టు ఫర్గెట్ ద పాస్ట్ సో ఫాస్ట్. సో, మీకు ఈ పర్సన్‌కి గతంలో జరిగినవన్నీ మర్చిపోవడం ఈ పర్సన్‌కి చాలా కష్టంగా ఉంది. ఈ మార్పు అనేది ఆ పర్సన్ తట్టుకోలేకపోతున్నారు. ఈ చేంజ్ అనేది తట్టుకోలేకపోతున్నారు. ఈ ట్రాన్స్‌ఫర్మేషన్ అనేది, ఈ మార్పు అనేది ఈ పర్సన్ తట్టుకోలేకపోతున్నారు. తన వల్ల కావట్లేదు. గతాన్ని మర్చిపోయి ముందుకు వెళ్ళలేకపోతున్నారు కాబట్టి జరిగిన దానికి అండ్ నాకు తెలిసి మీకు మీ పర్సన్‌కి మధ్య చాలా ఫైట్స్ అయినాయి. చాలా గొడవలైతే జరిగాయి. ఆర్గ్యుమెంట్స్ అయితే జరిగాయి. కొంతమంది ఫ్యామిలీస్ కానీ, పీపుల్ కూడా ఇన్వాల్వ్ అయ్యున్నారు. వాళ్ళందరితో ఫైట్ చేయలేక మీ పర్సన్‌లో మార్పొచ్చి మీ నుంచి దూరంగా వెళ్లారని ఇక్కడ కనిపిస్తుంది. గతాన్ని మర్చిపోయి, మారిపోయి అసలు ఏమీ సంబంధం లేనట్టుగా ముందుకు వెళ్ళాలి అంటే ఇది చాలా కష్టం అంటున్నారు మీ పర్సన్. ఈ మార్పుని మీ పర్సన్ తట్టుకోలేకపోతున్నారు. భయమేస్తుంది. మీరు లేకపోతే తన ఫ్యూచర్ ఏంటి అనే ఆలోచన వస్తేనే ఈ పర్సన్‌కి భయమేస్తుంది. I don't know how to fix my broken heart బికాస్ ఈ పర్సన్ వీల్ ఆఫ్ ఫార్చ్యూన్ తన లైఫ్లో కర్మ అనేది ఫేస్ చేస్తున్నారు. నెగటివ్ టైమ్స్ అనేది ఫేస్ చేస్తున్నారు. తను తీసుకున్న డిసిషన్స్కి ఇప్పుడు తన లైఫ్లో తన కర్మ అనేది ఫేస్ చేస్తున్నారు. వీల్ ఆఫ్ ఫార్చ్యూన్. అందుకే ఐ డోంట్ నో హౌ టు ఫిక్స్ మై బ్రోకెన్ హార్ట్. ఎలా ఫిక్స్ చేసుకోవాలి, ఏం చేస్తే ఫిక్స్ అవుతుంది, ఏం చేస్తే నా సిచ్యువేషన్స్ ఇలా బ్యాడ్ నుంచి ఇలా ఏం చేసినా కూడా ఈ పర్సన్‌కి కలిసి రావట్లేదు. అన్నిట్లోనే నెగిటివ్సే వస్తున్నాయి. ఎప్పుడైతే మీకు ద్రోహం చేశారో, మీకు అన్యాయం చేశారో అప్పటి నుంచి ఈ పర్సన్ లైఫ్‌లో అసలు హ్యాపీగా లేరు. ప్రతి చోట నెగిటివే, ప్రతి చోట కర్మ. బికాస్ ఎందుకంటే జెన్యూన్‌గా ఉన్న వాళ్ళ దగ్గర ఎవరైతే బ్యాడ్‌గా చేస్తారో డెఫినెట్‌గా వాళ్ళు చేసిన దానికి ఇప్పుడు కాకపోతే రేపు కాకపోతే ఎల్లుండి డెఫినెట్‌గా వాళ్ళు వాళ్ళ బ్యాడ్ టైమింగ్స్ అనేది చూస్తారు. అందుకే ఇప్పుడు అంటున్నారు ఐ డోంట్ నో హౌ టు ఫిక్స్ మై బ్రోకెన్ హార్ట్. ఎంత హార్డ్ వర్క్ చేసినా, ఎంత వర్క్ చేసినా చేసిన దానికి తగిన ఫలితం ఉండట్లేదు. అది
ఎంత కష్టపడి ఉద్యోగం చేసినా, లేకపోతే పని చేసినా, లేకపోతే ఒకవేళ హౌస్ వైఫ్ అయితే ఎంత కష్టపడి వర్క్ చేసినా, చేసిన దానికి ప్రతిఫలం ఉండట్లేదు. అండ్ మనీ పరంగా కూడా వీళ్ళు లాస్‌లో ఉన్నారు. It took me long to realize your worth. నీ విలువ తెలుసుకోవడానికి, నీ వాల్యూ తెలియడానికి నాకు ఇంత టైం పట్టింది అంటున్నారు. ఎందుకంటే మీరు ఉండడం వల్లే ఈ పర్సన్ లైఫ్లో గ్రోత్ ఉంది. మీరు ఉండడం వల్లే ఈ పర్సన్ లైఫ్లో కూల్నెస్ కానీ, ఆ హ్యాపీనెస్ కానీ, మీరుంటేనే ఈ పర్సన్కి స్టెబిలిటీ ఉంది. మీ అంత స్టేబుల్ పర్సన్, మీ అంత కష్ట సుఖాల్లో తోడుగా ఉండే వ్యక్తి ఈ పర్సన్కి ఇంకెవరూ లేరు అండ్ దొరకరు. ఆ విషయం వాళ్ళకి అర్థమైంది. సో ఈ పర్సన్ చూడండి, 8 ఆఫ్ వాండ్స్. అందుకే మీతో కమ్యూనికేట్ చెయ్యాలి, మీతో మాట్లాడాలి, మీకు కాల్ చేయాలి, త్వరగా సంథింగ్ ఏదో మీకు చెప్పాలి అని అయితే ఈ పర్సన్ అనుకుంటున్నారు. ఓకే, నీ విలువ నాకు అర్థమైంది, మళ్ళీ నా లైఫ్లోకి వస్తావా అట్లా అడగాలి అని కూడా ఈ పర్సన్ అనుకుంటున్నారు. అండ్ ఇదేనండి మీ పర్సన్ ఎనర్జీస్. చూద్దాము ఇంకా యూనివర్స్ మీకు ఏం గైడెన్స్ ఇస్తుందో అని. యూనివర్స్ మా వ్యూవర్స్కి మీరు ఇచ్చే గైడెన్స్ ఏంటి చూపించండి. ఏ న్యూ రొమాంటిక్ సైకిల్ బిగిన్స్. సో మీకు మీ పర్సన్కి మధ్య రొమాంటిక్ సైకిల్ అయితే స్టార్ట్ అవుతుంది అని అయితే యూనివర్స్ గైడెన్స్ ఇస్తున్నారు. అది న్యూ పర్సన్ అయి ఉండొచ్చు, లేకపోతే పాస్ట్ పర్సన్ అయి ఉండొచ్చు, బట్ మీ లైఫ్లో అయితే న్యూ రొమాంటిక్ సైకిల్ అయితే స్టార్ట్ అవుతుంది. యువర్ డ్రీమ్స్ నీడ్ ఎ ప్రాక్టికల్ ప్లాన్. సో మీ ఊహలకి అది ఊహలా లేకపోతే వాస్తవంలో అది జరుగుతుందా లేదా అనేది మీరు చూసుకోండి. కన్క్లూజన్స్ ఆర్ విత్ ఇన్ రీచ్. సో మీరు ఏ కన్క్లూజన్స్ కోసం మీరు చూస్తున్నారో, ఏ సమాధానాల కోసం మీరు చూస్తున్నారో అది అతి త్వరలో మీ లైఫ్లోకి వస్తాయి అని యూనివర్స్ చెప్తుంది. మెడిటేట్ అండ్ కాంటెంప్లేట్. సో మెడిటేషన్ అయితే ఎక్కువ చేయడానికి ట్రై చేయండి. సో దట్ మీరు కూడా కొంచెం కూల్ అవుతారు, మీరు కూడా కొంచెం ఓవర్ థింకింగ్ లాంటిది చేయకుండా మీకు కూడా హెల్త్ పరంగా చాలా బాగుంటుంది. మెడిటేషన్ అయితే చేయడానికి ట్రై చేయండి. ఓకే, ఏ న్యూ స్టార్ట్ ఈస్ కమింగ్. బాటమ్ ఆఫ్ ద నెక్ ఎనర్జీ కూడా న్యూ స్టార్ట్ అయితే మీ లైఫ్లో రాబోతోంది. సో వెయిట్ ఎ సెకండ్. యాక్చువల్లీ నేను ఏదో చెప్పాలనుకున్నాను, మర్చిపోయాను. ఇదేనండి ఇవాళ రీడింగ్. ఎంతమందికి రెజొనేట్ అయింది అని నాకు కింద కామెంట్ సెక్షన్లో చెప్పండి. అండ్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. బాయ్.